నమస్కారం. ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన మరియు అవగాహన కలిగించే వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఫీల్డ్ స్టాఫ్ సిబ్బంది విద్యుత్ పనులు చేస్తున్న సమయంలో వారికి పదే పదే ఫోన్ కాల్స్ రావటం వల్ల వారు చేస్తున్న పనికి ఆటంకం కలగవచ్చు. విద్యుత్ పనులు చాలా ప్రమాదకరమైనవి. ఫోన్ కాల్స్ వల్ల ఏకాగ్రత కోల్పోవటం, తొందరపాటు చేయటం లేదా పనిపై దృష్టి తగ్గటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కావున దయచేసి ఫీల్డ్ స్టాఫ్ సిబ్బంది పనిచేస్తున్న సమయంలో వారికి అత్యవసరం కాని ఫోన్ కాల్స్ చేయకుండా సహకరించండి. మీ ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు ఫీల్డ్లో ఎక్కడో విద్యుత్ లోపం ఏర్పడి ఉండవచ్చు, లేదా విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది పనిచేస్తూ ఉండవచ్చు అని అర్థం చేసుకోండి. సిబ్బంది సురక్షితంగా పని పూర్తి చేసి విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు ప్రజలు సహకరించాలి. మీ సహకారం మా సిబ్బంది భద్రతకు ఎంతో విలువైనది. విద్యుత్ భద్రతపై మరిన్ని అవగాహన వీడియోల కోసం ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. ఎదురుగాలులతో కూడిన భారీ వర్షం మొదలవుతుంది. బలమైన గాలులకు 11 kV ఫీడర్పై ఒక చెట్టు కొమ్మ విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. 11 kV సబ్స్టేషన్లో షిఫ్ట్ డ్యూటీ ఆపరేటర్ ఫీడర్ ట్రిప్ అయినాని గుర్తించి వెంటనే లైన్మ్యాన్కు సమాచారం అందిస్తాడు. లైన్మ్యాన్ గారు, ఫీడర్ 4 ట్రిప్ అయింది, చూడండి. సమాచారం అందుకున్న వెంటనే లైన్మ్యాన్ మరియు అతని అసిస్టెంట్ రెయిన్ కోట్, హెల్మెట్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలతో ఫీల్డ్కు బయలుదేరుతారు. ప్రజలకు విద్యుత్ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు వారు వర్షాన్ని లెక్క చేయకుండా ఫాల్ట్ ప్రాంతానికి బయలుదేరుతారు. ఇంతలో విద్యుత్ సరఫరా గురించి వినియోగదారుల నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అయితే ఫాల్టును గుర్తించి సురక్షితంగా పనిచేయాల్సిన సమయంలో పదే పదే వచ్చే ఫోన్ కాల్స్ పనికి ఆటంకం కలిగించవచ్చు. చివరకు ఫాల్ట్ ప్రాంతానికి చేరుకున్న సిబ్బంది 11 kV లైన్పై పడిన చెట్టు కొమ్మలను గుర్తిస్తారు. అవును సార్, బ్రాంచ్ క్లియర్ చేయాలి. సరే సార్, నేను రెడీగా ఉన్నాను. అవసరమైన భద్రతా చర్యలు పూర్తి చేసిన తర్వాత లైన్పై పడిన చెట్టు కొమ్మలను తొలగించి ఫీడర్ను పునరుద్ధరించేందుకు సిద్ధం చేస్తారు. ఫాల్ట్ తొలగించామని, లైన్ సురక్షితంగా ఉందని లైన్మ్యాన్ సమాచారం అందించిన తర్వాత షిఫ్ట్ డ్యూటీ ఆపరేటర్ 11 kV ఫీడర్ను ఆన్ చేస్తాడు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుంది. ఇళ్లన్నీ వెలుగులతో నిండిపోతాయి. ప్రజలు సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు. ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి: అంతరాయం ఏర్పడితే సిబ్బంది పునరుద్ధరణ పనిలో ఉంటారు. కాబట్టి పదే పదే ఫోన్ చేయకండి. మా వీడియోలు మీకు నచ్చితే ఇప్పుడే మా ఆర్కే సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన ఎలక్ట్రికల్ వీడియోల కోసం మా ఛానల్తో కలిసి ఉండండి. ధన్యవాదాలు.